నీ జీవితంలో ప్రార్థన ఉంది, అయినా ఓటమి కలుగుతుంది. ఉపవాసం ఉంటూ ఉన్నావు, అయినా అపజయమే ఎదురవుతూ ఉంది. దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, అయినా కార్యాలు జరగట్లేదు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని అయితే నువ్వు పెట్టుకుంటున్నావు, కానీ నీ చూపు, నీ ఆలోచన అంతా కూడా లోకానుసారంగా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, పేతురు సముద్రం మీద యేసు ప్రభువుని అడిగి నడిచాడు, కానీ ఎప్పుడైతే పక్కకి తిరిగి చూచాడో మునిగిపోసాగెను అని రాయబడి ఉంది. బహుశా ఈరోజు నువ్వు కూడా ఆ చేతిలో బైబిల్ ఉంది కదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను ప్రార్థిస్తున్నాను కదా అని అనుకుంటున్నావు, కానీ నీ ఆలోచన ఎక్కడుంది? నీ చూపు ఎక్కడుంది? నీ మనస్థితి ఎక్కడుంది? ఒక్కసారి ఈరోజు ఆలోచన చేసి నమ్మకం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, ఆనాడు యేసయ్య మునిగిపోతున్న పేతురు చేయి పట్టుకుని ఎలా అయితే లేవనెత్తాడో, ఈరోజు ఈ ఒక మాట విన్న తర్వాత నీ చెయ్యిని కూడా పట్టుకుని యేసయ్య లేవనెత్తుతాడు.